జగిత్యాల కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి తీవ్ర రూపం దాల్చింది. గతంలో నుంచే మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా టికెట్ల కేటాయింపులో ఈ రెండు వర్గాల మధ్య గల విభేదాలు తారాస్థాయికి చేరాయి. మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ అనుచరులకు ఎక్కువ టికెట్లు కేటాయించారని ఆరోపిస్తూ జీవన్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. దశాబ్దాల పాటు పార్టీ జెండా మోసిన తమను కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అనుచరులకు టికెట్లు ఎలా ఇస్తారు అంటూ పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. పోయినసారి కూడా బీఫామ్లు ఏంటి బీఆర్ఎస్ అంటే గవర్నమెంట్ జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. తమను కాదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అనుచరులకు ఎక్కువ టికెట్లు కేటాయించడం పట్ల జీవన్ రెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు బీఫామ్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీఫామ్లు ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే సంజయ్ కుమార్ లెక్క ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో వంటగాగేటువంటి లక్షణాన్ని జగిత్యాల ప్రజలు తరిమి కొట్టాలా. అయ్యా శాసనసభ్యులు మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇప్పుడు కూడా రిజైన్ చేయి. నువ్వు ప్రజల్లో బీఫామ్ మీద కాంగ్రెస్ ఎన్నిక అంతవరకు నువ్వు కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ని ఎట్లయితే ఉద్యమగాలను అణచివేసినవో ఇందులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాళ్ళ మనోభావాలను వాళ్ళ అన్నం తినే పల్లెను గుంజుకునే రకంగా ఉన్న నీకు తప్పకుండా కార్యకర్తలు బుద్ధి చెప్తారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు బీఫామ్స్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్స్ ఇవ్వడం మేము 100% ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలి. జీవన్ రెడ్డి గారు ఉన్న 40-45 సంవత్సరాల నుంచి వారి కార్యకర్తలకు వారి అధ్యయనం లోపల న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ వాళ్లకు బీఫామ్లు ఇవ్వడాన్ని 100% ఖండిస్తూ ఒక కార్యకర్త మనోభావాలు దెబ్బతింటున్నాయి. చాలా బాధాకరంగా ఉన్నది. రాబోయే రోజులలో అసలు మాకు ఏం జరుగుతుంది అసలు జగిత్యాల టౌన్లో ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలకు నాయకులకు అన్యాయమే జరుగుతుంది. ఎందుకు ఇది జరుగుతుందో అధిష్టానం దృష్టికి తెలియదని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాం. ఎందుకంటే మొన్న బీఫామ్లలో బీఆర్ఎస్ పార్టీకి తీసుకున్నారు, గెలిచిరు, ఓడిపోయారు. మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ అలాంటి వ్యక్తులకు బీఫామ్లు ఏ విధంగా కేటాయించారు అని చెప్పి ఈ మా కార్యకర్తగా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నా. మొన్న పోయిన గవర్నమెంట్లో బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేసిన కాంగ్రెస్ టికెట్ కోసం ఆశించిన వ్యక్తులు కొన్ని ప్లేసుల్లో భయపడ్డారు. అలాంటిది నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా బీఫామ్ పొంది నేను అపోజిషన్లో 5 సంవత్సరాలు పనిచేసిన, ఎవరికి అమ్ముడు పోకుండా నిస్వార్థంగా అసలు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా పనిచేసిన. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ 24వ వార్డు మహిళా నాయకురాలు ఏదుర్తి హరిత ఆవేదన వ్యక్తం చేశారు. 24వ వార్డులో పోటీలో ఉన్న తనకు టికెట్ ఇస్తామని జగిత్యాలకు రమ్మని చెప్పి తీరా అక్కడికి వెళ్లాక అన్యాయం చేశారని కంటతడి పెట్టింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మికి తన గోడు వెళ్లబోసుకుంది. అనంతరం మెట్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఉన్న కార్యకర్తలతో వాగ్వివాదానికి దిగింది. కొన్నేళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమంటూ గొడవకు దిగింది. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని గొడవకు దిగింది. ఇది మాత్రం పక్క, నాకు టికెట్ ఇవ్వకపోతే నేను మాత్రం చచ్చిపోతాను. నాకు టికెట్ నా హోదా నా బీఫామ్ ఎట్లా ఇంపేసి బీఫామ్ చింపేసిండు మా ముంగట నందయ్య సార్ మా ముంగట బీఫామ్ చింపేసిండు. నాకు కావాలా, నా బీఫామ్ నాకు కావాలా, లేకపోతే మాత్రం నా చావే చూస్తారు. ఇక అంతే, ఇంకేం లేదు. నేను మీకు 1 గంట టైం ఇస్తున్నా. ఇప్పుడు ఎంత అవుతుంది? 3 గంటల దాకా ఛాన్స్ ఉంది. నేను గంట టైం ఇస్తున్నా. నాకు టికెట్ నాకు కావాలా. వాళ్ళు చెప్తే నరసింహారావు సార్ చెప్తే ఇంపేసిండట. నరసింహారావు అమ్మ నాకు తెలియదు, సంబంధం లేదు. నరసింహారావు సారు మీకు టికెట్ ఇస్తే మీ మెట్పల్లిలో ప్రచారం చెయ్యాలని అన్నాడు. మీ ఇష్టం అని చెప్పిండు అని చెప్పి నందయ్య మాకు చెప్పిండు. నందయ్య మాట్లాడినప్పుడు వీడియో రికార్డు అక్కడక్కడ న్యూస్ వాళ్ళు ఉన్నారు. మీరు కావాలంటే వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడుకోండి. కనీసం ఒక ఆడామె, ఒక టౌన్ అధ్యక్షుడు, ఒక ఆడి బిడ్డ కాలు మొక్కి ఏడుస్తుందన్న కనీసము 4 రోజుల నుండి పాట చుట్టూ తిరుగుతున్నా. రాత్రి 10 దాకా ఉంటున్నా. ఒక్క నిమిషం కూడా టైం మాట్లాడేది
మందికి ఇయ్యలేదు. అదే రెండు గంటలు మైలాపూర్, లింబాద్రి, రాజారాం వీళ్ళందరూ రెండు గంటలు మాట్లాడేందుకు ఎట్లా టైం ఇస్తారు సార్? ఒక మహిళ నచ్చినా కదా నాతో ఒక్క నిమిషం మాట్లాడేందుకు టైం ఎందుకు ఇస్తలేరు? జగిత్యాల జిల్లా కేంద్రంలో సంజయ్ జీవన్ రెడ్డి వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య కాంగ్రెస్ బీఫామ్ విషయంలో గొడవ తలెత్తింది. దీంతో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన అభ్యర్థి సోదరుడు ఎన్నికల అధికారుల ముందే బీఫామ్ చించి పారేసినట్టు ఓ మహిళా అభ్యర్థి ఆరోపించింది. ఉదయం జీవన్ రెడ్డి వర్గానికి చెందిన తోపరపు లావణ్యకు బీఫామ్ ఖరారు చేయగా మధ్యాహ్నం సంజయ్ వర్గానికి చెందిన ఆరుముళ్ల తేజశ్రీకి బీఫామ్ ఖరారు చేసినట్టు సమాచారం. దీంతో ఇరువురు అభ్యర్థులు ఎన్నికల అధికారులకు బీఫామ్ సమర్పించారు. ఇదే క్రమంలో ఇరువురు అభ్యర్థుల మధ్య తలెత్తిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది.